నాడు ఎందుకు ఈ రకమైన కామెంట్స్ చేసి ఉండవచ్చు? రైతులు రావట్లేదనా, లేకపోతే ఫ్రస్ట్రేషనా, లేకపోతే అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్ బీఆర్ఎస్ నాయకుల లోపల ప్రతి ఒక్కరి దగ్గర అవపడుతుంటది. వాళ్ళ మాటల లోపల గానీ వాళ్ళ చేష్టల లోపల గానీ మేము అధికారం కోల్పోయినాం కాబట్టి తెలంగాణకు మేమే ఆధిపత్యులము అనేది ఫస్ట్ నుంచి వాళ్ళకు ఒక అహంకారం ఉండేది. అందులో భాగంగానే ఇవాళ ఫస్ట్ ఉద్యమంలో కూడా అదే చూసినాం మనం. నేను తెలంగాణ రాకపోతే తల నేను నరుక్కుంటా అంటే పాపం పిల్లలు 1200 మంది తల నరుకొని చనిపోయాడు. అగ్గిపెట్ట కొరకు చూస్తూ ఉంటే శ్రీకాంతాచారి చనిపోయాడు. వీళ్ళు ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి రావడం తప్ప ప్రజల కొరకు కానీ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కానీ ఏ మాత్రం వీళ్ళకి చిత్తశుద్ధి లేదు వెంకటకృష్ణ గారు. రెండోది, అధికారంలోకి వచ్చినాక 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఎంత ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేసిరో మనకు తెలిసిన విషయం. ఒక్క ఆర్టీసీలనే 54 మంది 60 మంది కార్మికులు చనిపోయారు. అదేవిధంగా ప్రతి విషయం లోపల కూడా అన్డెమోక్రటిక్ డిసిషన్స్. ఇవాళ సుమన్ మాట్లాడిన విషయంను ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ 1984 ఆయనకు వర్తిస్తుంది. ఆ విధంగా ఒక బాధ్యత గల మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ విప్పు తన కార్యకర్తలకు ఆ విధంగా పిలుపునియడం ప్రజాస్వామ్యంలో తగదు. అది సరైనది కూడా కాదు. ఒకవేళ ఉద్యమాలు చేయదలుచుకునేది ఉంటే విస్తృతంగా ప్రజలను సమీకరించాలి ఓపికతోటి. ఆ సమస్య పరిష్కారం కొరకు ఒక మాసు ఉద్యమాలు చేయాలి. కానీ ఆ విధంగా అతను పిలుపునియడం అని అంటే అతని రాజకీయ దివాలా కోరుతనానికి అద్దం పడుతుంది తప్ప వేరేదేం కాదు. మనం చూస్తా ఉన్నాం గత 4 రోజుల నుంచి, వారం రోజుల నుంచి ఎర్ర టెండలతోటి ఉత్తర తెలంగాణ బగ్ మండి ఇప్పటి వరకు ప్రతిరోజు 20-30 మందికి తక్కువ చనిపోతలేదు. అవును, ఎండలు బాగా వడదెబ్బకు 40-50 మంది చనిపోతున్నారు, డైలీ చనిపోతాను. ఈ సమయం లోపల తమ రాజకీయ ప్రయోజనం కొరకు ఈ విధంగా పిలుపునియడం సుమన్ లాంటి వ్యక్తికి తగదు. అది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామిక వ్యవస్థ లోపల ఇటువంటి పిలుపులను ఇవ్వడం వాళ్ళ పార్టీకి తగ్గదు, అతనికి తగ్గదు. మనం ఎవరిని చూసినా కూడా ఆ నాయకత్వం లోపల ఒక ఫ్రస్ట్రేషన్ ఏర్పడతా ఉంది. మళ్ళీ అధికారం కొరకు మనం ఏదన్నా చేసి అధికారంకు రావాలనే ఒక తహత పడుతుంది. అది ఇటువంటి మార్గం ఎన్నుకోవడం మాత్రం సరైనది కాదు. చట్టం తన పని తాను చేసుకుపోవాలి, సరైన పద్ధతిలో చేసుకుపోవాలి. ఇటువంటి విషయాల పట్ల జరగరాంది ఏదన్నా జరిగితే ప్రజలకు నష్టం తప్ప అతనికి కాదు, అతని కుటుంబానికి కాదు, అతని పార్టీకి కాదు, అతని శ్రేణులకు కాదు, ప్రజలకు నష్టం జరుగుతుంది. అంటే ఉద్యమాల విషయంలో కానీ లేకపోతే ఏదైనా ఒక ఐడియాలజీని తీసుకుంటే తెలంగాణ చాలా తొందరగా రియాక్ట్ అవుతుంది. తెలంగాణలో ఆటోమేటిక్గానే ఆ బ్లడ్ లోనే ఉంటది స్పందించే గుణం. అదే చెప్తున్నా, మనం అంతా చూసాం కదా, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాం కాబట్టి మనకి కూడా తెలుసు. తెలంగాణ మొత్తం అదే, తెలంగాణ ప్రజల జీవితం కూడా గత 70 తెలంగాణ కాబట్టి ఒక మాట అన్నట్టు అదే ఉంటది. ఒక మాట సార్, తెలంగాణ బ్లడ్ లోనే అది ఉంటది కాబట్టే తెలంగాణ ఉద్యమంలోనూ ప్రాణాలు తీసుకున్నారు. మీరు అన్నట్టు తల నరుక్కుంటా అని ఆయన అంటే ఆయన బాగానే ఉన్నారు, కానీ ఎంతోమంది ఉరిపెట్టుకుని చచ్చిపోయారు. మాట క్లాష్ అవుతుంది ఒక మాట. అలాగే సరే, హరీష్ రావు గారికి అగ్గిపేట దొరకలేదా అని కొంతమంది విమర్శిస్తారు. నేను ఆ మాట నేను అనకూడదు కాబట్టి నేను అనడం లేదు. మీలాంటి వాళ్ళు ఏమన్నానండి, అది వేరే విషయం కాదండి. ఒక మాట దయచేసి నా మాట కూడా వినండి. ఆయన సిద్దిపేటలో ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసినాడో లేదా పెట్రోల్ పోసుకున్నాడు అని తెలవంగానే మొత్తం తెలంగాణ అంతా బగ్గుమంది. శ్రీకాంతాచారి తగలబెట్టుకున్నాడు, ఇంకా కొంతమంది తగలబెట్టుకున్నారు. చాలా జరిగినాయి ఇటువంటివి. అది తెలంగాణ రాకముందు సరే ఆవేశమో మా తెలంగాణ మాకు కావాలనే ఒక ఆకాంక్షతో జరిగినాయి. రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొట్టారు, చేసుకునే వాళ్ళు చేసుకున్నారు. పాపం పుణ్యం ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఇది మన తెలంగాణ, మన రైతులు, మన రైళ్లు, మన బస్సులు, మన ధాన్యం, మన జిఎం, మన సింగరేణి, ఇది కదా. సింగరేణి జిఎం ఆఫీస్ తగలబెట్టండి, సింగరేణి ఆఫీసులు తగలబెట్టండి, లేదా మన రైలు, మన దగ్గర చాలా లైన్లు ఉన్నాయి, రైలు పట్టాలు రైలు కోసేయండి అంటే పద్ధతేనా? అతను మాట్లాడినది పద్ధతేనా? మీరు అంటున్నారు ఇటువంటి విషయాల లోపల అమిత్ షా స్పందించదు, బీజేపీ ప్రభుత్వం స్పందించదు. వాళ్ళందరూ ఒకటే. గత 9 సంవత్సరాల వాళ్ళ పాలన లోపల వీళ్ళు చేసిన అవినీతి పనులను వాళ్ళు సమర్థించిండ్రు, వాళ్ళు చేసిన పనులను ప్రతిదీ వీళ్ళు సమర్థించిండ్రు.
ఇంత అన్యాయంగా ఎవరన్నా దేశంలో